మోదీ ప్రభుత్వం అయినా సరే, మన తెలంగాణ ప్రభుత్వం అయినా సరే, పాతకాలంలో విద్యా వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేసిరు అనేదానికి పెద్ద ఎగ్జాంపుల్ ఇగో ఇది. మరి పిల్లలకు ఇంగ్లీష్లో చదవరాదు, రాయరాదు, మాట్లాడరాదు. ప్రైమరీ ఎడ్యుకేషన్ని మొత్తం నిర్వీర్యం చేసిరు తప్ప ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళి మత విద్వేషాలు సృష్టించాలి, మొత్తం మెదడును పొల్యూట్ చేసేయాలి అన్న ఆలోచన తప్ప ఏం లేదు. ఇక తెలంగాణ పరిస్థితి వస్తే ఇక మనం చెప్పాల్సిన అవసరమే లేదు. టీచర్లు ఉండరు, టీచర్లు ఉంటే పిల్లలు ఉండరు. ఇగో ఇది. మరి ఇదే పరిస్థితి దేశం మొత్తంలో ఉందా అంటే లేదు. కేరళ 100% లిటరసీ ఉంది. మరి గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ ఉంటాయి, ప్రైవేట్ స్కూళ్ళు తక్కువ ఉంటాయి. ఇగో ఇది మనం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ స్కూళ్ళ సంఖ్య పెంచితే ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. దాంట్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ఆటోమేటిక్గా ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య తగ్గిపోతుంది.